ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళి మీ అందరూ భవిష్యత్తుకి చంద్రబాబు గ్యారంటీ షూరిటీ అని చెప్పి తిరుగుతున్నారు. ప్రజలు ఒకటే అడుగుతున్నారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయనప్పుడు ఇవ్వలేని గ్యారంటీ షూరిటీ రాబోయే రోజుల్లో మాకు ఎలా ఇస్తావు చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టాలు వచ్చినాయి. 2 సంవత్సరాలు కరోనా అనుకున్నాము, కరోనా వస్తుందని చెప్పని ప్రపంచంలో ఎవరో అనుకోవాలి. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎవరికన్నా పథకం ఆగిందా? నేను తిరిగేటప్పుడు చాలామంది మహిళలు మేము ఆ రోజు పని చేస్తేనే మాకు వచ్చే 200, 300, 500 రూపాయలు మా ఇల్లు గడిచేది, లేకపోతే మా ఆయన పని చేస్తేనే మాకు వచ్చే డబ్బులే మా ఇంటికి జీవనాధారం అని చెప్పిన. పనులు లేకపోయినా, ఆరోగ్యంగా ఇబ్బంది పడినా జగన్ గారు అందించిన సంక్షేమ కార్యక్రమాల 2 సంవత్సరాలు ఏ రూపంలో అమ్మఒడి అవనండి, చేయూత అవనండి, కాపు నేస్తం అవనండి, ఈబీసీ నేస్తం అవనండి, వాహన మిత్రం అవనండి, టైలర్స్కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల వల్ల కోట్లాది మంది ప్రజానీకం జీవితాలు నిలబెట్టారు. ఆ ప్రేమ, ఆ అభిమానం ప్రజానీకానికి జగన్ గారి మీద ఉంది. కాబట్టి వీళ్ళు మేము వెళ్ళి మీ ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తామన్నా నమ్మే పరిస్థితుల్లో ప్రజానీకం లేరు. ఫైనల్గా ఒకటి చెప్పండి, గతంలో విజయవాడ అంటే ప్రతి సినిమాల్లో కూడా హీరోలు విలన్లు ఇక్కడ 2 పేర్లు అనబడి, అందులో ఒక కుటుంబం నుంచి ఉన్నటువంటి మీరు అధికారంలోకి వస్తే ఇప్పుడు సెటిల్మెంట్లు ఏమైనా చేస్తున్నారా? మీరు ఇప్పుడు సెటిల్మెంట్స్ అనేదండి ఎవరు గారా చెయ్యాలనుకున్న